ఇప్పుడు మనకున్నటువంటి మరో ధర్మ సందేహం ఏంటంటే దీపారాధన సాయంకాలం చేయొచ్చా, సాయంకాలం చెయ్యాలా, చేయకపోతే నష్టం ఏమన్నా ఉందా? ఇది చాలామంది అడుగుతారు. మనకు దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా కొలిచేటువంటి సంస్కృతి. నిజానికి హిందువులుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం స్నానం చేయగానే దీపారాధన చేయాలి. స్నానం చేయగానే అనగానే నేను మధ్యాహ్నం స్నానం చేస్తానండి, మధ్యాహ్నం దీపారాధన చేస్తా అంటే కుదరదు. దీపారాధన ఎప్పుడు చేయాలి అంటే ఎప్పుడైనా సరే దీపారాధన బ్రాహ్మీ ముహూర్తంలో చేయకపోయినా కనీసం 9 గంటల లోపలైనా దీపారాధన చేయాలి. బాగుంది, ఉదయం చేస్తున్నాం దీపారాధన, అంతా బాగానే ఉంది. మళ్ళీ సాయంకాలం సంధ్యాదీపం పెట్టాలా అంటే తప్పనిసరిగా పెట్టాలి. సంధ్యాదీపం ఎందుకు పెట్టాలి అంటే ఈ దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి ఉండాలి అని అందరి ఆశయం కదా. అందుకని మరి అన్నీ మాకు కరెంట్ లైట్లే ఉన్నాయి కదా, ఇప్పుడు దీపం పెట్టకపోతే చీకటి ఏముంది అని అనుకుంటారేమో. సాయంత్రం తప్పనిసరిగా సంధ్య వేళ ఇల్లు ఊడ్చి దీపాలు వెలిగించేటువంటి మన ఓనాటి కాలాన్ని గుర్తు చేసుకుంటే అందరికీ గుర్తు వస్తుంది. సంధ్యాదీపం అంటేనే సాయంకాలం లక్ష్మీదేవిని ఆహ్వానించడం కోసం పెట్టేటువంటి దీపం. ఇది ఒకనాటి కాలంలో పల్లెల్లో మనం ఎటు చూసినా కనబడేది. సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సాయంకాలం తప్పనిసరిగా అందులోనే ఆ దీపంలోనే పరబ్రహ్మ ఉన్నాడు అనేటువంటి దృష్టితో పరమాత్మకు ప్రతిరూపంగా దీపాన్ని వెలిగించడం అనేటువంటిది మనం చూసేవాళ్ళం. అలాంటిది సంధ్యాదీపం పెట్టొచ్చా పెట్టకూడదా అంటే తప్పనిసరిగా సంధ్యాదీపాన్ని వెలిగించాలి. హిందూ ధర్మంలో ఉన్న ఉదయం నేను పూజ చేశాను కదా మళ్ళీ ఇప్పుడు అక్కర్లేదు కదా అనే ఆలోచన అస్సలు ఉండకూడదు. తప్పనిసరిగా ప్రతినిత్యం మనం ఉదయం ఎలాగా దీపాన్ని వెలిగించి దేవుడి ముందు వెలిగిస్తామో సాయంకాలం కనీసం తులసమ్మ దగ్గర కానీ లేదా ఇంట్లో దేవుడి దగ్గర కానీ దీపం వెలిగించడం అనేటువంటిది ముఖ్యమైనది. సంధ్యాదీపం నమోస్తుతే అనే మనం చదువుతాం. ఎందుకంటే ఆ దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి, ఆ దీపం లక్ష్మీ స్వరూపం కాబట్టి తప్పనిసరిగా సాయంకాల దీపం వెలిగించాలి.